ఆధ్యాత్మిక క్షేత్రంలో ఆధిపత్య పోరు రగిలితే లక్షల మంది భక్తులు తరలివచ్చే ఉత్సవాల్లో అపశృతులు చోటు చేసుకుంటే కోర్టు ఉత్తర్వుల్ని కూడా పాటించకుండా భక్తుల విశ్వాసాలు ఏమాత్రం పట్టించుకోకుండా ప్రవర్తిస్తే ఏవనాలి, ఎలా చూడాలి? కాంచీపురం ఆలయం సాక్షిగా అర్చకుల మధ్య ఆధిపత్యం భక్తుల్ని తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. అసలు కాంచీ క్షేత్రంలో ఏం జరుగుతోంది? బ్రహ్మోత్సవాల సమయంలో వరుస అపశృతులకు కారణం ఎవరు? కాంచీపురంలోని శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయం 108 దివ్య దేశాల్లో అత్యంత ప్రాధాన్యం కలిగిన క్షేత్రాల్లో ఒకటి. శ్రీ రామానుజాచార్యులు, వేదాంత దేశికులు, మనవాళ మామునిగల్ వంటి మహానుభావుల అనుబంధంతో క్షేత్రం వైష్ణవ ఆధ్యాత్మిక చరిత్రలో ప్రత్యేకతను సంతరించుకుంది. అలాంటి విశిష్ట క్షేత్రంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు వేలాది మంది భక్తులు తరలివస్తారు. మే 28న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు కూడా అదే భక్తి వైభవంతో కొనసాగుతాయని భక్తులు ఆశించారు. ఉత్సవాల ప్రారంభం తర్వాత వరుసగా చోటు చేసుకున్న పరిణామాలు భక్తులకు తీవ్ర నిరాశను మిగిల్చాయి. కంచి ఆలయ చరిత్రలో చాలా కాలంగా టెంకలై, వడకలై సంప్రదాయాల మధ్య ఆచార వ్యవహారాలకు సంబంధించిన విభేదాలు కొనసాగుతున్నాయి. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో 2 ఉపశాఖలుగా ఏర్పడ్డ ఈ వర్గాలు భగవద్భక్తి విషయంలో ఒకటే అయినప్పటికీ కొన్ని ఆచార అనుష్ఠాన పద్ధతుల్లో తేడాలున్నాయి. దివ్య ప్రబంధ పారాయణం, వేద పారాయణం, సేవాక్రమాలు వంటి అంశాల్లో గతంలో అనేక సార్లు వివాదాలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో కోర్టులు కూడా జోక్యం చేసుకుని ఉత్సవాల్లో ఎవరు ఎక్కడ పారాయణం చేయాలి అనే విషయాలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చాయి. కోర్టు ఆదేశాల ప్రకారం మాడవీధుల్లో స్వామివారి ఉత్సవ విహారం జరిగే సమయంలో ముందు వరుసలో టెంకలై అర్చకులు దివ్య ప్రబంధ పారాయణం చేయాలి. వారి వెనుక వరుసలో వడకలై అర్చకులు వేద పారాయణం చేయాలి. ఈ విధానం ఎన్నో సంవత్సరాలుగా అమల్లో ఉంది. అయితే ఈసారి బ్రహ్మోత్సవాల 4వ రోజున చంద్రప్రభ వాహన సేవ సందర్భంగా స్వామివారికి నిర్వహించే పూజా క్రమంపై ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పూజా విధానంలో ఎవరి పాత్ర ఎంత, ఏ క్షణంలో ఎవరు సేవ చేయాలి అనే అంశాలపై మొదలైన మాట క్రమంగా ఘర్షణకు దారితీసింది. ఈ వివాదం చల్లారక ముందే మరో ఘటన భక్తులను తీవ్ర నిరాశకు గురిచేసింది. శేషవాహన సేవ సందర్భంగా స్వామివారి ఉత్సవ విగ్రహాల్ని మోసుకెళ్తున్న సమయంలో కర్ర విరిగిపోయింది. భద్రతా కారణాల దృష్ట్యా వెంటనే ఉత్సవాన్ని నిలిపివేశారు. దీంతో వేలాది మంది భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన శేషవాహన సేవ రద్దయింది. మరోవైపు యాళి వాహన సేవ విషయంలో కూడా అపశృతి చోటు చేసుకుంది. సాధారణంగా మాడవీధుల్లో వైభవంగా నిర్వహించాల్సిన ఈ సేవకు అవసరమైన ఏర్పాట్లు పూర్తిగా సిద్ధం చేయలేదు. దీంతో మాడవీధుల్లో నిర్వహించాల్సిన ఉత్సవాన్ని ఆలయం ప్రాంగణానికే పరిమితం చేశారు. స్వామివారిని మాడవీధుల్లో దర్శించుకోవాలని గంటల తరబడి ఎదురు చూసిన భక్తులకు నిరాశ ఎదురైంది. కాంచీపురం వరదరాజ పెరుమాళ్ బ్రహ్మోత్సవాలు కేవలం ఒక ఆలయ కార్యక్రమం కాదు, అది వేల ఏళ్ల ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక, లక్షలాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతిబింబం. అలాంటి మహోత్సవాల్లో ప్రతి సేవ, ప్రతి వాహనం, ప్రతి పారాయణం భక్తి భావనతో నిండి ఉండాలి. వివాదాలు కాదు, దివ్యనామాలు వినిపించాలి. ఆరోపణలు కాదు, ఆరాధన కనిపించాలి. ఇప్పటికైనా టెంకలై, వడకలై విభేదాలని పక్కన పెట్టి స్వామివారి సేవనే పరమావధిగా భావించాలని భక్తులు కోరుతున్నారు.